2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడు ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలా అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి, కుజమహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషము ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడు మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో
వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ వెళ్ళవలసిన ఒక ప్రమేయము, అపవాదాలు పడుతూ అవమానాలు అనుభవిస్తూ కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్లు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జమ్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఒక 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు కూడా శని సంచారం అనేది ద్వితీయ స్థానంలో సంచారము. అంటే ఏళ్ళనాటి శని ఆఖరి ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటున్నది. అయితే శని భగవానుడు ఎలా అంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా మనకి ఫలితాలని కర్మానుసారంగా అందిస్తాడు. అందులోనే అష్టకవర్గ బిందువులు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మనకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది శని మనకి పూర్తిగా అశుభం చేస్తున్నాడా, శుభ ఫలితాలు కూడా ఇస్తున్నాడా అనేది మనకు అక్కడ తెలుస్తుంది. తర్వాత దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కుంభరాశిలో ఏదైతే ఇప్పుడు శని సంచారం జరుగుతున్నది కుంభరాశిలో, మార్చి తర్వాత ఆయన మీనరాశికి వెళ్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే సంచారము. ఈ జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అపవాదాలు ఎక్కువగా మీరు ఫేస్ చేసి ఉంటారు. మీ పైన ఏదో ఒకటి ఆరోపణలు రావడము, అపవాదము, తర్వాత అవమానాలు, మానసిక పరమైన ఇబ్బందులు, ఆత్మవిశ్వాసాలు లోపించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని తిరుగుతూ ఉండడము, లేజినెస్, ఎప్పుడు పడుకోవాలి అని అనిపించడము, మెయిన్ కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కావచ్చు. తర్వాత ఎప్పుడూ కూడా భోంచేయడం పడుకోవాలనిపిస్తూ ఉంటుంది అంతే వీళ్ళకి ఇప్పుడు ఈ సమయంలో. ఇలాంటి సిచ్యుయేషన్ను, ఒక స్ట్రెస్సు, ఉద్యోగ ప్రయత్నాలలో చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు. తర్వాత ఈ సమయంలో శారీరకంగా చాలా ఇబ్బందులు, అంటే ఎక్కువ పని చేయాల్సిన ప్రమేయము బట్ తక్కువ జీతము, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు. ఇంకా మార్చ్ వరకు కూడా ఇలాగే ఉంటున్నది. అయితే మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన ద్వితీయ స్థానానికి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే 2.5 సంవత్సరాలు జన్మరాశిలో ఉన్నప్పుడు మీరు ఫేస్ చేశారో అలా ఉండదండి. ఇప్పుడు ఇక మీద కొద్దిగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఎందుకంటే చంద్రుడి నుంచి నెక్స్ట్ ఇంటికి వెళ్తున్నాడు. చంద్రుడు మనస్సుకారకుడు ఉండే రాశికి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. అయితే ద్వితీయానికి వెళ్ళి సంచారము కుటుంబ విషయంలో కొద్దిగా కుటుంబంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ విషయంలో చాలా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. తర్వాత రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడము, కుటుంబంలో కొన్ని అహితకర ఘటనలు, అంటే ఏదో బ్యాడ్ న్యూస్, బ్యాడ్ లాంటివి జరగడము, కుటుంబంలో కోర్టు కేసుల్లో ఇరుక్కుపోవడం లాంటివి. తర్వాత బిజినెస్లో స్లో ప్రోగ్రెస్ ఉండడము, ఇలాంటివి అనేది కనిపిస్తూ ఉంటుంది ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు. అయితే ద్వితీయ స్థానానికి అంటే మీనరాశికి, మీరు కుంభరాశి వాళ్ళు చెక్ చేసుకోండి మీ జాతకాన్ని. మీనరాశికి అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు? 3, 4, 5, 6 ఇచ్చి ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. ఏ 0నో 1 ఇచ్చి ఉంటే చాలా డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. ఫ్యామిలీ, ఫైనాన్షియలీ, మ్యారేజ్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా తక్కువ డబ్బులు ఉంటాయి మీ దగ్గర, దాంట్లోనే మీరు ఖర్చు పెట్టుకుంటూ కుటుంబాని కోసము మీరు పరితపిస్తూ వెళ్ళాలి. అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఒక చిన్న విశేషమైన యోగం ఏంటి అంటే
ఈ సంవత్సరం అంటే 2025 మీకు గురుబలం అనేది వస్తున్నది. మీ ద్వితీయాధిపతి పంచమస్థానానికి, కుంభరాశి నుంచి పంచమస్థానము. సో గురుబలం ఉంటుంది కాబట్టి ఒకవేళ శని నుంచి మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ గురు మిమ్మల్ని సేవ్ చేస్తూ వెళ్తాడు. అంటే 2025 మీకు కొద్దిగా బాగుంటుంది అని అర్థం. తర్వాత ఇక్కడ ఏంటి అంటే అష్టకొరక బిందులు చూసుకోండి, దశాభుక్తి చూసుకోండి, అది చాలా ఇంపార్టెంటు. ఈ సమయంలో కుంభరాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా మానకుండా శివ ఆలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తులను వెలిగిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. శివ పంచాక్షరి మంత్రం ఎన్ని వేల సార్లు అయితే అన్ని వేల సార్లు ప్రతిరోజు సాయంత్రం పూట ప్రదోష కాలంలో చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ప్రతి శని త్రయోదశికి సాయంత్రం పూట అంటే ప్రదోష కాలంలో శివుడికి ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం జరిపించుకుంటూ ఉండండి. తర్వాత ఈ సమయంలో కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. తర్వాత బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.